Hello friends, Andhra Pradesh Junior Civil Judge APJCJ vacancies notify అయిపోయాయి 2024. ఈసారి మన దగ్గర 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా మంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇయర్ బిగినింగ్లోనే ఎక్కువ టైం వేస్ట్ లేకుండా మనకి ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఎక్స్పెక్ట్ చేసిన అన్ని వేకెన్సీస్ వచ్చేసాయి. సో జేసీజేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇది చాలా మంచి న్యూస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అయితే ఈ వీడియోలో మనం ఈ వేకెన్సీస్ గురించి మాత్రమే కాదు, ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి ఎగ్జామ్స్కి, అలాగే మనకి ఫైనల్ నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే ముందు, అంతకి ముందు మీరందరూ చేయాల్సిన 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇప్పటి నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు మొత్తం ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఒఫీషియల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఒఫీషియల్ వెబ్సైట్లో. ఓకే, మీరు కనుక ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కొంచెం కిందకి స్క్రాల్ చేశారంటే సెపరేట్గా రిక్రూట్మెంట్ అని మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏపీజేసీజే గురించి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఇప్పుడు వేకెన్సీస్ కానీ, నోటిఫికేషన్ కానీ, ఆన్లైన్ అప్లికేషన్ కానీ అన్నీ మీకు ఇక్కడే దొరుకుతాయి. మనం ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి వెళ్తే మీకు ఇక్కడ ఉన్న ఫస్ట్ నోటిఫికేషన్ 8/1/2024 డేట్తో ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మీకు ఇలా ఉంటుంది. ఇది మీకున్న వేకెన్సీస్ ఇక్కడ కనిపిస్తాయి. మనకి 2024లో టోటల్ 39 ఉన్నాయి. అయితే ఈ 39లో 32 మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే మీరు ఇప్పుడు జేసీజే ఎగ్జామ్ రాస్తే మీకు ఉన్న పోస్ట్ ఎన్ని అంటే 32. ఇది రఫ్లీ వెరీ గుడ్ నంబర్. మనం ఎప్పుడు 30 ఎవ్రీ ఇయర్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. 2019 కానీ 20 కానీ మనకి ఎవ్రీ ఇయర్ రఫ్లీ 30 ఉంటాయి. సో ఇట్స్ అ గుడ్ నంబర్. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ అయ్యాయి, 24 అయ్యాయి, కానీ ఈ ఇయర్ మళ్ళీ మనకి 32 వచ్చేసాయి. మీరు జేసీజే ఎగ్జామ్ రాసేది ఈ 32 సీట్స్ కోసం. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ నంబర్. ఓకే, ఇదైతే ఓకే మ్యామ్, ఇప్పుడు ఇవైతే వచ్చేసాయి. మరి అసలు ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అసలు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి? అయితే మీకు రఫ్లీ ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ అయింది కాబట్టి జనవరిలో మీకు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది వేకెన్సీస్ ఉన్నాయని. సో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఏప్రిల్లో మీకు ప్రిలిమ్స్ని మనం ఏమంటాం, స్క్రీనింగ్ ఎగ్జామ్ అని కూడా అంటాం. ఏప్రిల్లో మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఉంటుంది, స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మీ దగ్గర టైం మరీ ఎక్కువ లేదు, ఓన్లీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమే ఉంది. కాబట్టి మీరు అస్సలు ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ఒక్కసారి ప్రిలిమ్ స్టార్ట్ అయింది అంటే చక్క మొత్తం అయిపోతుంది. మీరు కనుక 2023 లాస్ట్ ఇయర్ కనుక మీరు ఫాలో అయి ఉంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఎక్కడా కూడా టైం ఇవ్వలేదు. యాజ్ పర్ ప్రొసీజర్ మొత్తం అంతా ఫినిష్ చేసేసారు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా, లాస్ట్ దానికి ఇంటర్వ్యూస్ కూడా మొత్తం సైకిల్వి కంప్లీట్ అయిపోయాయి. కొంచెం 2020-21లో కోవిడ్ వలన డిలేస్ అయ్యాయి తప్ప ఇప్పుడు అందుకని 2023 సైకిల్ మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా ఎక్కువ టైం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, అయితే ప్రిలిమ్స్ మేడం ఓకే ఏప్రిల్ అని ప్రిపేర్ అయిపోయాము అనుకోండి. మరి మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం ఉంటుంది? ఇది ఏప్రిల్ అంటే మీకు ఆగస్ట్ ఎండ్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే మెయిన్స్కి టోటల్ 3 పేపర్స్ ఉన్నాయండి. పేపర్ 1 సివిల్ లా, పేపర్ 2 క్రిమినల్ లా, అలాగే పేపర్ 3 ఒక లాంగ్వేజ్ పేపర్ కూడా ఉంటుంది. అయితే ఈ లాంగ్వేజ్ పేపర్ కోసం ఒక స్పెషల్ టిప్ ఉంది, నేను మీకు వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఈ పేపర్ 3 ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, సో చూస్తే జాన్ నుంచి స్టార్ట్ చేస్తే ఏప్రిల్లో ప్రిలిమ్స్ రాశారు, ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేశారు. మెయిన్స్కి ఇమ్మీడియట్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయాలి, మీ దగ్గర ఎక్కువ టైం ఉండదు. సో ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మీరు మెయిన్స్ అయిపోతే మనకి ఇంటర్వ్యూ అనేది రఫ్లీ నవంబర్ ఆర్ డిసెంబర్లో మీకు ఇయర్ ఎండ్కి ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే మీకు మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓన్లీ 2 వీక్స్ టైం ఉంటుందండి. సో మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ముందు నుంచి చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒకవేళ క్వాలిఫై అయితే మెయిన్స్ అయితే అప్పుడు చూసుకుందాం అన్న యాటిట్యూడ్తో అస్సలు ఉండద్దు.
యాజ్ ఎక్స్పెక్టెడ్ చెప్పాను 2023లో వాళ్ళు ఎక్కడా కూడా మీకు ఎక్కువ ఎడిషనల్ టైం ఇవ్వలేదు. ఈ ఇయర్ కూడా మీకు ఎడిషనల్ టైం ప్రిపరేషన్కి ఎక్కడ దొరుకుతుంది తర్వాత ఆలోచిద్దాం అన్న యాటిట్యూడ్లో అస్సలు ఉండద్దు. సో మీరు ఇదే టైం లైన్ ఇప్పుడున్న 2024 ఎగ్జామ్ కూడా ఫాలో అవ్వాలి. ఇదే ప్యాటర్న్లో మీ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేయాలి. ఓకేనా? ఓకే మేడం, ఇదైతే అర్థమైంది. మరి 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తానన్నారు కదా, అందరూ చేయాల్సినవి అవేంటి అంటే, మీరు అప్లికేషన్ గురించి వెయిట్ చేయకుండా అన్నిటికంటే ఫస్ట్ మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ మీ దగ్గర పెట్టేసుకోండి. డాక్యుమెంట్స్ ఏమేం కావాలి? మీ దగ్గర ఉన్న లా డిగ్రీ కావాలి, అలాగే ఎవరికైతే కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలో అవి అప్డేట్ చేసేసుకోండి. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేస్తున్నారో ఇవన్నీ మీకు అప్డేటెడ్ ఉండాలి. సో లాస్ట్ మూమెంట్ వరకు డాక్యుమెంట్స్ గురించి వెయిట్ చేయొద్దు. ఓకే, ఇంతవరకు అర్థమైంది. మరి సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుంది? ఎగ్జామ్లో రిజల్ట్స్ రావాలి అంటే బుక్స్ ఓపెన్ చేసి చదవడమే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి చదువుతాను, వేకెన్సీస్ వస్తే సీరియస్నెస్ వస్తుంది కదా, అప్పటి నుంచి చదువుతాను. వేకెన్సీస్ వచ్చిన తర్వాత 2-3 రోజులు చదివాను, ఇంకా నోటిఫికేషన్ టైం ఉంది కదా, నోటిఫికేషన్ అప్పుడు చదువుతాను అని అనుకుంటే మొత్తం ఇయర్ 2024 చూస్తూ ఈ ఇయర్ కూడా గడిచిపోతుంది, ఏమీ అవ్వదు. ఇప్పుడు జేసీజే అంటే ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి మీరు? సిపిసి, సిఆర్పిసి, మేజర్ యాక్ట్స్, మైనర్ యాక్ట్స్, లోకల్ యాక్ట్స్, బోల్డ్ అని ఉన్నాయి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మీకు స్టేజ్ ప్రిలిమ్స్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి టైమే ఉండదు. అసలు మీకు తెలియదు మొత్తం ఇయర్ అంతా ఎక్కడైపోయింది అనేది. సో ఇన్ఫ్యాక్ట్ నేను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే నేను జేసీజీ ఎగ్జామ్ రాయాలంటే నాకు ఒక 6 to 7 months డెడికేటెడ్ ఎఫర్ట్ పట్టింది. డెడికేటెడ్ రిగరస్ ప్రిపరేషన్ అయితే అప్పుడు నాది క్లియర్ అయింది. 2018లో ఒక జేసీజే రాశాను, 2019లో వేరే స్టేట్ ఇంకోటి రాశాను. ఫస్ట్ టైం రాసినప్పుడు తెలంగాణ రాసినప్పుడు 80 వచ్చాయి, 80 out of 100 వచ్చింది ప్రిలిమ్స్లో. ఏపీ నెక్స్ట్ ఇయర్ ఏపీ రాసినప్పుడు ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాను నేను, 86 out of 100కి. ఇలాంటి ఇంప్రూవ్మెంట్ మీకు రావాలి అంటే ఎంత హార్డ్ వర్క్ పడుతుందో నాకు తెలుసు, బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ పెడితేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఏదో వీడియో చూశాను, ఏదో కోచింగ్ జాయిన్ అయిపోయాను అంటే మీకు క్లియర్ అవ్వదు. జేసీజీ ఇప్పుడే చెప్పేస్తున్నాను, క్లియర్ అవ్వదు. మీరు డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెట్టాలి, సిన్సియర్గా ఉండాలి. మీ యాటిట్యూడ్ని మీరు సిన్సియర్గా, నేను ఎలా అయినా సరే ఈ ఇయర్ ఖచ్చితంగా జేసీజే క్రాక్ చేస్తాను అన్న యాటిట్యూడ్తో మీరు ఇయర్ మొత్తం అంతా, ఇదేదో 1 month or 1 day మోటివేషన్ కాదండి, మీకు 8 months 9 months ఈ మొత్తం, మేబీ సమ్టైమ్స్ నెక్స్ట్ డిసెంబర్ వరకు 12 months కూడా పడుతుంది. మీరు ఇదే మోటివేషన్, ఇదే డెడికేషన్తో మీరు మొత్తం ప్రిపేర్ అయితే అప్పుడు మీకు జేసీజే అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జామ్ యాక్చువల్లీ అంత టఫ్ కాదు, కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఉన్నవి 30 seats మాత్రమే. 30 seatsకి ఎవరైతే కాంపిటీషన్లో ఉంటారో బోల్డ్ అంతమంది ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ గురించి భయపడడం, ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. అందుకని నేను సెపరేట్ వీడియో చేస్తాను. మీరు జేసీజేకి అసలు ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్, డీటెయిల్డ్ స్ట్రాటజీ వీడియో సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ డెఫినెట్లీ చేస్తాను. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జేసీజే 2024కి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇది నా గ్యారంటీ, ఇది నా ప్రామిస్ ఈ ఛానల్లో. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే స్టడీ. ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ స్టడీయింగ్. ఈ బుక్స్ ఓపెన్ చేయండి, చదవండి. ఓకే, మరి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సరే, ఇప్పుడు థర్డ్ పాయింట్లో లా బుక్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు, చదువుతున్నారు, బాగానే ఉంది. ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేసేసారే అనుకోండి, మొత్తం ఈ ఛానల్ మీరు ఫాలో అయ్యారు, నేను చెప్పినట్టు మీరు మొత్తం ప్రిపేర్ అయ్యారు, ప్రిలిమ్స్ క్లియర్ చేసేసారు. ఇప్పుడు వస్తుంది మెయిన్స్. మెయిన్స్లో 3 papers ఉంటాయి, మొత్తం అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ నా ఇంగ్లీష్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఇంగ్లీష్ అయినా సరే నేను ఎగ్జామ్ మాట్లాడడం మాకు వచ్చు, టెక్స్టింగ్లో ఇంగ్లీష్ వచ్చు, అది వేరే. ఎగ్జామ్లో 3 hours అసలు ఎక్కడ మనకి పెన్ ఆపడానికి టైం ఉండదండి బాబు. అంతలా రాసిన క్వశ్చన్స్ ఉండిపోతూ ఉంటాయి. అంత లెందీ పేపర్ మీకు రాయడం రావాలి అంటే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు ఫుల్ కమాండ్ ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ అనేది ఎగ్జామ్ రేపు అంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే రాదు. ఇదేదో ఈ ఆన్సర్ ఇప్పుడు నేర్చుకున్నాను కదా, రేపు వెళ్ళి ఇది బట్టి కొట్టేసి అది రాసేస్తాను అనుకోవడానికి ఉండదు.
అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే లా పేపర్స్ మాత్రమే కాదు, మీ దగ్గర పేపర్ 3 లాంగ్వేజ్ పేపర్ ఉంది. ఈ లాంగ్వేజ్ పేపర్ ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ పేపర్. ఈ పేపర్ కూడా మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వస్తేనే మీరు ముందరికి వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. సో పేపర్ 3లో మీరు ఇంగ్లీష్ ఎస్సేస్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లా పేపర్స్లో కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయో 100% ప్రిడిక్ట్ చేయలేరు. దానికైనా మీరు బట్టి కొట్టి వెళ్ళలేరు. పోనది బట్టి కొట్టేసి వెళ్ళిపోయినా ఎస్సే ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఎస్సే మీరు ఆన్ ద స్పాట్ రాయాలి, కంప్లీట్గా ఇంగ్లీష్లో రాయాలి, ట్రాన్స్లేషన్స్ చేయాలి ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. ఇవన్నీ మీరు ప్రిడిక్ట్ చేయలేరు. సో మీరు ఇంగ్లీష్ గురించి ఇప్పటి నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ టైంకి మీరు యాక్చువల్లీ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. సో ఈ 3 పాయింట్స్ని ఇప్పుడు ఎగ్జామ్ వరకు వెయిట్ చేయకుండా, అప్లికేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీరు ఈ 3 పాయింట్స్ని ఇమ్మీడియట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అయితే సపోర్ట్ లేదు, మాకు ఎలా చేయాలో తెలియట్లేదు అని చాలామంది నాకు మెసేజ్ చేశారు. వాళ్ళందరి గురించి నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. మనం హిందీ కనుక జ్యుడిషియరీ ఎగ్జామ్స్ చూస్తే అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మేడం, కానీ తెలుగులో మన జేసీజే, ఆంధ్రప్రదేశ్ జేసీజే, తెలంగాణ జేసీజేకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న గైడెన్స్ ఇస్తూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నారు. సో ఇటువంటి కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర మనం డిస్కషన్కి బాగుంటుంది అని నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అక్కడ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వగలరు. అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈ మొత్తం ఇయర్కి మీకు ఆల్ ద వెరీ బెస్ట్.